హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. దిశ మార్చిన అల్పపీడనం రేపటి నుంచి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అంటూ ఇప్పుడిప్పుడే ఏపీ తెలంగాణకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఏ జిల్లాల్లో ఈ వర్షాలు ఉంటాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈరోజు భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం అయితే ఉంది. అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వానలు పడుతున్నాయి. మరికొన్ని జిల్లాల్లో రేపు భారీ వానలు పడతాయని, కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం అయితే ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో 3 రోజుల పాటు వానలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో మోస్తరు వానలు, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం అయితే ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వానలు పడతాయని, ఏపీలోనే ఉత్తరాంధ్రలో ఎక్కువ వానలు కురిసే అవకాశం అయితే ఉందని అంచనా వేసింది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని తెలిపింది. ఈ జిల్లాల్లో పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని, విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద ఎవరో నిల్చోవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అలాగే మత్స్యకారులకు కూడా చేపల వేటపై నిషేధం విధించింది. మంగళవారం వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. అలాగే తెలంగాణకు కూడా రైన్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని హైదరాబాదు వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం కారణంగా 3 రోజుల పాటు వానలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వానలు, ఇంకొన్ని ప్రాంతాలలో తేలికపాటి వానలు పడే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈరోజు కొమరంభీము, ఆసిమాబాదు, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. హైదరాబాదులో మోస్తరు వర్షాలు పడవచ్చు. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలైతే ఉన్నాయని చెప్పింది. హైదరాబాదు నగర వాసులు సాయంత్రం వేళ బయటకు వస్తే రహదారులపై జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెబుతున్నారు.